హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, అవర్ ఫాల్ట్. మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న మై ఫాల్ట్ అండ్ యువర్ ఫాల్ట్ మూవీ అనేది చూస్తున్నారా? ఇది స్పానిష్ ఒరిజినల్ మూవీ, రొమాన్స్ అండ్ అడల్ట్ డ్రామాగా ఉంటుంది. మనకి తెలుగు డబ్బింగ్లో కూడా అందుబాటులో అయితే ఉంది. సో దీనికి ఇప్పుడు థర్డ్ పార్ట్, ఫస్ట్ వచ్చేసి మై ఫాల్ట్ అన్నారు, తర్వాత యువర్ ఫాల్ట్ అన్నారు, ఇప్పుడు అవర్ ఫాల్ట్తో మన ముందుకైతే వస్తున్నారు. ఈ పార్ట్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనౌన్స్ చేశారు. అక్టోబర్ మంత్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ పార్ట్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. లైక్ మూవీ గురించి చెప్పాలంటే మై ఫాల్ట్ అయితే చూడడానికి బాగుంటుంది, యువర్ ఫాల్ట్ అయితే జస్ట్ పర్లేదు, అంత బెస్ట్గా తీసుకురాలేదు. ఇప్పుడు చూద్దాము అవర్ ఫాల్ట్ ఎలా ఉంటుందో. అక్టోబర్ మంత్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ చేస్తున్నారు, మల్టిపుల్ లాంగ్వేజెస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది వాచ్ చేయవచ్చు, బట్ వాచ్ అలౌన్ అడల్ట్ ఫుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 2, మారి సెల్వరాజ్ అండ్ ధనుష్ గారి నుంచి మరొక న్యూ ఫిలిం అనేది అనౌన్స్ అయితే చేశారు. ఇది ధనుష్ గారి 56th ఫిలిం. మనం వీళ్ళ కొలాబరేషన్లో ప్రీవియస్గా కర్నల్ ఫిలిం అనేది చూసాము. అది ఎంత మంచి ప్రాజెక్టో మనకి తెలుసు. మరి ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా ఉండబోతుందో మనకి ఫ్యూచర్లో అయితే తెలుస్తుంది. ఇప్పుడు ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేశారు. అయితే ఫ్రెండ్స్, మారి సెల్వరాజ్ గారి నుంచి ప్రీవియస్ ఫిలిం అంటే ధ్రువ్ విక్రమ్ గారితో బైసన్ ఫిలిం అనేది తీస్తున్నారు కదా, అది ఎప్పుడో ఫిబ్రవరి మంత్లోనే టోటల్ షూటింగ్ అనేది ఫినిష్ చేసుకున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతోంది, రిలీజ్కి రెడీ అయితే చేస్తున్నారు. సో అది మనకి ఇంకా రిలీజ్ డేట్ అనేది రాలేదు. రీసెంట్గానే కొన్ని లుక్స్ అనేవి రివీల్ చేశారు అంతే. సో ఇప్పుడు ధనుష్ గారి నుంచి మారి సెల్వరాజ్ గారి న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు, షూటింగ్ అనేది బిగిన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, న్యాచురల్ స్టార్ నాని హిట్ 3. ఈ ఫిలిం నుంచి ఆఫీషియల్ ట్రైలర్ కట్ అనేది రెడీ అయితే అయిపోయింది, రిలీజ్ చేస్తున్నారు ఏప్రిల్ 14th. అండ్ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ అయితే ఉంటుంది మే 1st. చూద్దాం న్యాచురల్ స్టార్ నాని గారి నుంచి ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో. సో డైరెక్టర్ వచ్చేసి మన ముందుకు ఒక క్రైమ్ థ్రిల్లర్ అనేది తీసుకొని వస్తారు. అది ఇంకా ఈసారి వచ్చేసి బ్రూటల్గా అయితే చూపించబోతున్నారు. అది మనకి ఆల్రెడీ టీజర్లోనే తెలిసింది. ఇప్పుడు ట్రైలర్ కట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 4, నింజా పార్ట్ 2. ఇది చైనీస్ మూవీ. దిస్ ఇయర్ జనవరి మంత్లో చైనా కంట్రీలో ఈ ఫిల్మ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఈ బెస్ట్ యానిమేషన్ ఫిల్మ్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. 10కి 8.2 IMDb రేటింగ్ అయితే దక్కించుకుంది. అయితే ఈ యానిమేషన్, యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ ఫిల్మ్ని ఇప్పుడు ఇండియాలో హిందీ డబ్ చేసి థియేటర్స్లో రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. ఏప్రిల్ 25th రిలీజ్ అయితే ఉంటుంది. సో హిందీ డబ్బింగ్ ఆడియో, దానికి వచ్చేసి సబ్ టైటిల్స్ ఇంగ్లీష్, తెలుగు అండ్ తమిళ్. సో ఈ ఆడియోస్ వచ్చేసి సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయంట. సో మనకి ఆడియో అనేది తెలుగు, తమిళ్ అనేది డబ్ చేయలేదు, ఓన్లీ సబ్ టైటిల్సే ఇస్తున్నారు. మేబీ ఫ్యూచర్లో OTT ప్లాట్ఫామ్కి వచ్చినాక మనకి తెలుగు, తమిళ్ ఆడియో వచ్చేసి రిలీజ్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ నెంబర్ 5, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. సో ఈ ఫిలిం నుంచి న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. వచ్చిన ఆ న్యూ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. అండ్ రిలీజ్ వచ్చేసి జూన్ 27th ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. జూన్ 27th. లైక్ లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి వచ్చేసి ప్రభాస్ గారి కల్కి 2898 AD ఈ ఫిలిం అనేది మనం థియేటర్స్లో చూడడం అయితే జరిగింది. లైక్ ఈ కన్నప్ప ఫిలింలో కూడా మనకి ప్రభాస్ గారు ఒక స్పెషల్ కేమియో అనేది చేశారు కదా. లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి మనం వచ్చేసి కల్కి చూసాం, ఇప్పుడు కన్నప్ప అయితే చూడబోతున్నాం. నెంబర్ 6, యాక్టర్ ఆది సాయి కుమార్ నుంచి మూవీస్ థియేటర్స్లో వస్తాయి, కానీ అవి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వెళ్ళిపోయి కూడా అస్సలకి తెలియదు. సో ఈ ఫిలిం కూడా అలానే నిలిచింది. లైక్ షణ్ముఖ ఈ ఫిలిం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఇందులో ఫీమేల్ లీడర్లో అవికా గౌర్ యాక్ట్ అయితే చేస్తుంది. నౌ ఫ్రెండ్స్, ఈ ఫిలిం OTT ప్రీమియర్ ఆహా ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు. సో ఎవరికైనా చూద్దాం అనుకుంటే ఆహా ప్లాట్ఫామ్లో ఈ షణ్ముఖ ఫిలిం అనేది వాచ్ అయితే చేయవచ్చు. అండ్ ఆల్రెడీ ఎవరైనా చూస్తుంటే మూవీ ఎలా ఉందో 1 word రివ్యూ కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ నెంబర్ 7, పీకీ బ్లైండర్స్. ఈ సిరీస్ గురించి మీకు స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను, ప్రతి ఒక్కరికి దీని గురించి తెలిసే ఉంటుంది. లైక్ 2013 నుంచి స్టార్ట్ అయిన ఈ సిరీస్ 2022 వరకు టోటల్గా 6 సీజన్స్ వరకు అయితే వచ్చున్నాయి. సిరీస్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ అండ్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఉంటుంది. టోటల్ 6 సీజన్స్లో వచ్చేసి ఈచ్ సీజన్లో 6 ఎపిసోడ్స్ వరకు అయితే మనకి చూడడానికి ఉన్నాయి. 2022 ఇయర్లోనే ఇక్కడ మనకి నెట్ఫ్లిక్స్ వారు తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ తీసుకుని వస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే అయ్యి. బట్ నెట్ఫ్లిక్స్ వారి నుంచి పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీకు హిందీ నుంచి జీకేఫ్ అని చెప్పేసి టీవీ ఛానల్ ఐడియా ఉండే ఉంటుంది. చాలా వెబ్ సిరీస్ వరకు వీళ్ళు డబ్ చేసి ప్రీమియర్ అయితే చేశారు. సేమ్ అలానే వచ్చేసి ఈ సిరీస్ మనకి కన్ఫర్మ్ అయితే అయింది. తమిళ్
అండ్ హిందీ ఈ ఆడియోస్ మాత్రమే కన్ఫర్మ్ అయితే చేశారు. తెలుగు ఆడియో అనేది కన్ఫర్మ్ అయితే చేయలేదు గైస్. మరి ఎందుకు కన్ఫర్మ్ చేయలేదో తెలీదు కానీ కన్ఫర్మ్ అయితే కాలేదు. హిందీ అండ్ తమిళ్ ఈ ఆడియోస్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. జీకేఎఫ్ టీవీ ఛానల్లో మనకి శాటిలైట్ ప్రీమియర్ అనేది కంటిన్యూ అయితే అవుతుంది. అది ఎప్పటి నుంచి బిగిన్ చేస్తున్నారంటే ఏప్రిల్ 23 డేట్ అనేది మార్క్ చేసి పెట్టుకోండి. ఈ డేట్ నుంచి పీకీ బ్లైండర్స్ సిరీస్ నుంచి మనకి కంటిన్యూ అయితే అవుతుంది. ఫస్ట్ సీజన్ నుంచి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అయితే చేస్తారు. ఎవ్రీ వీక్ నైట్ వచ్చేసి 9 PM జీకేఎఫ్ టీవీ ఛానల్లో మనకి ఎపిసోడ్స్ ప్లే అయితే అవుతూ ఉంటాయి. సో దాని తర్వాత ఏదో ఒక ప్లాట్ఫామ్లో మనకి డబ్బుడ్ వర్షన్స్ అప్లోడ్ అయితే కావచ్చు. ఇంకా తెలుగు గురించి ఫ్రెండ్స్ ఎలాంటి సోర్స్ అయితే ప్రెసెంట్ అయితే లేదు. సో జీకేఎఫ్ఆర్ కూడా మనకి కన్ఫర్మ్ చేయలేదు. ఇంకా నెట్ఫ్లిక్స్ వారి నుంచి కూడా ఎలాంటి సోర్స్ అయితే లేదు. మేబీ ఫ్యూచర్లో తెలుగు డబ్బింగ్ కూడా మన ముందుకైతే వస్తుంది. వెయిట్ అయితే చేయండి. ప్రెసెంట్ మనకి హిందీ వస్తుంది. సో చాలామందికి హిందీ వచ్చు. ఇంకా తమిళ్ ఆడియన్స్ తమిళ్ అయితే వాచ్ అయితే చేయవచ్చు. ఏప్రిల్ 23 నుంచి జీకేఎఫ్లో మనకి శాటిలైట్ ప్రీమియర్ కంటిన్యూ అయితే అవుతూ ఉంటుంది. టోటల్ 36 ఎపిసోడ్స్. ఇంకా నెట్ఫ్లిక్స్ వారి నుంచి ఇలా మనకి హిందీ తమిళ్ శాటిలైట్ ప్రీమియర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా దిస్ ఇయర్లోనే మనకి వచ్చేసి మల్టిపుల్ ఆడియోస్, సో అదే తెలుగు, కన్నడ, మలయాళం ఈ ఆడియోస్ అన్నీ వచ్చేసి దిస్ ఇయర్లోనే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే కావచ్చు. సో దాని గురించి ఎలాంటి సోర్స్ వచ్చినా మీకు అప్డేట్ చేస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ నెంబర్ 8 టెర్రిఫైర్ 2. మీకు రీసెంట్గా టెర్రిఫైర్ 3 గురించి చెప్పాను కదా, తెలుగు ఆడియో మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్ అయితే చేసినట్టు. సో మీరు అది కంప్లీట్ చేసుకున్నారా? ఇప్పుడు దానికి ముందొచ్చిన టెర్రిఫైర్ 2 అనేది తెలుగు ఆడియోలో అప్లోడ్ అయితే చేశారు. ఈ ఫిలిం వచ్చేసి చాలా డిస్టర్బింగ్ హారర్ థ్రిల్లర్ క్రైమ్ అండ్ మిస్టరీ R-rated డ్రామాగా ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు పార్ట్ 2కి సంబంధించి అప్లోడ్ అయితే చేశారు. బట్ మీకు 2 మోడల్ని చూడడానికి అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 9 క్రేజీ. ఇది హిందీ ఫిలిం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. లైక్ ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చి చాలా మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. 2 మోడల్లో పెట్టడం అయితే జరిగింది హిందీ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 10 రెట్రో. ఈ ఫిలిం నుంచి కొన్ని ఎక్స్క్లూజివ్ స్టిల్స్ అనేవి రివీల్ అయితే అయ్యాయి. మీకు పైన డిస్ప్లే అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, అవే ఆ న్యూ స్టిల్స్ వచ్చేసి. అండ్ ఫిలిం నుంచి ఆడియో లాంచ్ ఈవెంట్ అనేది ప్లాన్ చేశారు. ఏప్రిల్ 18 నెహ్రూ స్టేడియంలో చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ అనేది జరుగుతుంది. నెంబర్ 11 హరిహర వీరమల్లు. టీం వచ్చేసి మరొక న్యూ పోస్టర్ రివీల్ చేశారు అండ్ క్లారిటీ అయితే ఇచ్చారు. మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది ప్రోగ్రెసింగ్ అయితే ఉంది అండ్ లైట్నింగ్ స్పీడ్లో జరుగుతుంది అని చెప్పేసి. అదే ఫ్రెండ్స్ మే 9కి వచ్చేసి న్యూ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు కదా, ఇంకా ఈ డేట్ అనేది మారదు అని చెప్పేసి కొంచెం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం ఫైనల్గా మళ్ళీ ఏం జరుగుతుందో. నెక్స్ట్ నెంబర్ 12 ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబో ఫిలిం 10-2 టైటిల్ డ్రాగన్. ఈ ఫిలింకు సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయినట్టు మనకి తెలుసు. కొంతవరకు పోర్షన్ అనేది జరిగింది. బట్ ఎన్టీఆర్ గారికి సంబంధించి పోర్షన్ స్టార్ట్ అయితే కాలేదు. సో ఫైనల్గా ఎన్టీఆర్ గారు మూవీ షూటింగ్లో జాయిన్ అవుతున్న డేట్ అనేది రివీల్ చేశారు. ఏప్రిల్ 22 ఈ డేట్ నుంచి ఈ ఫిలిం షూటింగ్లో ఎన్టీఆర్ గారు జాయిన్ అయితే అవుతున్నారు. ఎన్టీఆర్ గారికి సంబంధించి పోర్షన్ షూట్ అయితే జరుగుతోంది. లైక్ గైస్ మనకి ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి 2026 మే 9కి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. ఆ డేట్ లోపల టోటల్ పోర్షన్ అయిపోతే ఆ డేట్కి మనం థియేటర్స్లో ఈ ఫిల్మ్ అనేది చూస్తామన్నమాట. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మంత్ మే 20కి వచ్చేసి ఎన్టీఆర్ గారి బర్త్డే అయితే ఉంది. సో బర్త్డేకి మనం డెఫినెట్గా వచ్చేసి ఒక స్పెషల్ గ్లిమ్స్ క్యారెక్టర్ ఇంట్రో గ్లిమ్స్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. ఇంకా ఎన్టీఆర్ గారు కూడా మూవీ షూటింగ్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్గా మే 20కి మనం ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ గ్లిమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 13 ప్రభాస్ అప్కమింగ్ ఫిలిం ది రాజా సాబ్. సో తెలుసు మనకి మారుతి గారి నుంచి ఈ ఫిలిం వచ్చేసి లేట్ అవుతూనే ఉంది. ఇప్పుడు కూడా ఈ ఫిలింకి సంబంధించి షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఇంకా షూటింగ్ అనేది బ్యాలెన్స్ అయితే ఉంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ విషయానికి వస్తే చాలా వరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది ఉందంట. సో అంతా బాగా జరిగి ఉంటే లాస్ట్ ఇయరే ఈ ఫిలింని కంప్లీట్ అయి ఉంటే మనం ఈ పార్ట్కి ఈ ఏప్రిల్ మంత్లో థియేటర్స్లో మూవీ అనేది చూసేసి ఉండేవాళ్ళం. సో తెలిసిందే కదా ఈ డేట్ అనేది మిస్ అయితే అయిపోయింది. అయితే ఇక్కడ దిస్ ఇయర్లోనే మరొక న్యూ డేట్ అనేది ఫిక్స్ అయితే అవుతుందా, అప్పుల కంప్లీట్ అయ్యి మన ముందుకు వస్తుందా అంటే నో ఫ్రెండ్స్, ఇంకా చాలా వర్క్ అయితే ఈ ఫిలిం నుంచి పెండింగ్ అయితే ఉందంట. ఆ పెండింగ్ వల్లే లేట్ అయితే అవుతూ ఉంది. సో
ఈ 2025 ఇయర్లో కూడా ది రాజాసాబ్ మూవీ అనేది మనం థియేటర్స్లో చూడట్లేదు. ఓన్లీ ప్రభాస్ గారిని కన్నప్ప ఫిలింలో మాత్రమే మనం చూడబోతున్నాం. ఇంకా 2026 ఇయర్ జనవరి మంత్, సో ఈ డేట్ అనేది ప్లానింగ్ అయితే ఉందంట. జనవరి మంత్లో అయినా ఈ ఫిలిం అనేది దింపాలని చెప్పేసి అప్పులాపల కంప్లీట్ చేయాల్సి. సో చూద్దాము నెక్స్ట్ ఇయర్ జనవరికైనా ఈ ఫిలిం అనేది ఫిక్స్ అవుతుందా లేదా అనేది. నెక్స్ట్ నెంబర్ 14 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. ఈ సిరీస్ కోసం మనం అయితే ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తున్నాం. సో సిరీస్ నుంచి ట్రైలర్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. మే 31 ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి మే 31 అనేది రిలీజ్ చేస్తున్నారు. అందులో డేట్ కన్ఫర్మేషన్ కూడా మనకి రివీల్ అయితే చేస్తారు. లైక్ రూమర్స్ వచ్చేసి ఇది 2 పార్ట్స్గా వస్తుందని చెప్పేసి, అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి అక్టోబర్ ఆర్ నవంబర్ మంత్లో కన్ఫర్మ్ అయితే ఉంటుంది. డేట్ వచ్చేసి దిస్ ఇయర్ అక్టోబర్ ఆర్ నవంబర్ మంత్లో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 అనేది మనం నెట్ఫ్లిక్స్ ఇండియాలో చూడబోతున్నాం. నెక్స్ట్ నెంబర్ 15 రవితేజ అండ్ శ్రీలా లీడ్లో యాక్ట్ చేసిన మరొక న్యూ ఫిలిం మాస్ జాతర. తెలుసు కదా ఈ ప్రాజెక్ట్ అనేది మన ముందుకు వస్తున్నట్టు. సో మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కన్ఫర్మ్ చేశారు. ఏప్రిల్ 14 ఈ ఫిలిం ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయితే ఉండబోతుంది. అండ్ మూవీ థియేటర్స్లో వచ్చేసి తెలిసిందే కదా, రీసెంట్గా నాగవంశీ గారు చెప్పారు ఈ ఫిలిం అనేది జూలై మంత్లో థియేటర్స్లో రిలీజ్ ప్లానింగ్ అయితే చేస్తున్నారంట. కన్ఫర్మ్ అయితే కాదు, జూలై అనుకుంటున్నారంట. నెంబర్ 16 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ ఫిలిం అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 12 టుమారో ఈవినింగ్ 7:59 PM వచ్చేసి రిలీజ్ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.